ఒకవేళ వాళ్ళు ప్లాన్ వేసి మరి నాకు డ్యూటీలు చెప్తారనేసి అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. ప్లాన్ వేసి దాన్ని సక్సెస్ కూడా చేసేస్తాను వీళ్ళు. నాకు ఈ రోజే తెలిసిందనమాట ఈ విషయము. దీనికి సంబంధం లేని టైంలో మా మేడం ఫోన్ చేసి ఎయిర్పోర్ట్ కి వెళ్ళు అని అయితే చెప్పింది. నేనేం ఇంకొక ముక్క మాట్లాడకనే ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసిన. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే అతని నెంబర్ పెట్టి నెంబర్ కి ఫోన్ చేయని అయితే చెప్పింది. నేను అతనికి అయితే ఫోన్ చేసిన. ఏంటి ఏముంది నీ దగ్గర అంటే, ఒక పార్సల్ ఉందన్నా, నేను ఎయిర్పోర్ట్ లోకి రావాలంటే దారి ఎలాగో నాకు తెలియట్లేదు అంటాడు. వాడికి 3 దారులు ఉన్నాయి ఎయిర్పోర్ట్ లోకి రావాలంటే. ఎయిర్పోర్ట్ కి రావాలంటే దారి తెలియదంట. చేసేదేం లేక నీకు ఎయిర్పోర్ట్ కి దారి తెలియదు కదా, నువ్వు లొకేషన్ పెట్టి నేనే నీ దగ్గరికి వచ్చాను అనేసరికి వాళ్ళు లొకేషన్ పెట్టినాడు. అది చూసి తీరా మరో 12 కిలోమీటర్లు ఉంది. అసలు ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది, నువ్వెక్కడ ఉన్నావురా బాబా. ఇటు సైడ్ రోడ్డుకి వచ్చేసి కొత్తది ఎయిర్పోర్ట్ అయితే ఉందన్నమాట. కానీ ఈ దాని అయితే దారి ఇంకా ఓపెన్ చేయలేదు. వాడు ఇక్కడికి ఎలా వచ్చినాడు ఏం పడ వీడు ఆ మహానుభావుడు. నేను అతను అయితే అడిగాను, డోర్ డెలివరీ ఇవ్వవా నువ్వు, ఏముంది పార్సల్ ఇంత దూరం పంపించింది మా మేడం అనేసి. అతను చెప్పిన మాటలు వినేసరికి చెవులోంచి పొగలు వచ్చినాయి నాకు. అతను చెప్పింది ఏంటంటే, నేనైతే మీ మేడానికి చెప్పాను, మేడం మీరు లొకేషన్ పెట్టండి, నేనే ఫ్రీగానే మీ డోర్ డెలివరీ అయితే చేస్తాను అని అయితే చెప్పాడంట. కానీ మా మేడం వచ్చేసి లేదు నాకు డ్రైవర్ ఉన్నాడు, నేను డ్రైవర్ని పంపించాలని అయితే చెప్పిందంట. దాని ప్రకారం డ్యూటీలు చెప్తారనేసి అయితే నాకు ఈ రోజు అర్థమైంది.